కొట్లాటలు. అవును, రైట్ అందుకని సార్. అందరికీ ఇవ్వాలి కనుక ఆ భారం భరించాల్సి వస్తా ఉంది. రైట్, బాజీ ఇట్లాంటి గారు మీ కామెంట్స్. అనేకమైనటువంటి అదే సార్, సమస్యలు ఉన్నాయి. రైట్, బాజీ గారు మీ కామెంట్స్. గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్తే. ఇప్పుడు నమస్తే అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత క్రమేణా మరి ఈ 10 సంవత్సరాల కాలంలో అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కానివ్వండి, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కానివ్వండి, డెఫినెట్ గా ఆదాయాల కంటే అప్పులు పెరిగిన మాట వాస్తవం. అయితే ఈ రెండు ప్రభుత్వాల కాలంలో కూడా ఏదైతే రిసోర్సెస్, వనరులు పెంచుకోవటం, ఆదాయం పెంచుకునే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేపట్టలేదు. కారణం ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రం, ఇక్కడ రాజధాని లేదు. అట్లాగే రాజధాని లేని ఒక రాష్ట్రానికి వెల్లువల పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే ప్రొడక్టివిటీ పెంచే వ్యవస్థ కానివ్వండి ఎస్టాబ్లిష్ అవ్వదు. ఉన్నది వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగం తర్వాత మెరైన్ ప్రొడక్ట్స్ అక్కడ అడకొరగా ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు తప్పించి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఆదాయం లేదు. కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అంతంత మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమ పథకాల యొక్క స్పీడ్ పెంచారు. సరే, అది ఎవరికి ఆ బటన్ నొక్కిన డబ్బులు ఎవరికి వెళ్ళినాయా లేదా, దాంట్లో ఏదైనా కాజేశారా అనేది అంశం మనం చర్చకొద్దు. ఎందుకంటే బటన్ నొక్కారు, అది లబ్ధిదారులకి ఇచ్చారు. అది అవసరమే ఇచ్చారా, లేకపోతే ఓటు బ్యాంకింగ్ ఓట్ల కోసం ఇచ్చారా, లేదా సంక్షేమ పథకాలు అనేది చర్చ కూడా రాజకీయంగా మనం మాట్లాడుకునే అవసరం లేదు. ప్రజలకి అవసరం కోసమే ఇచ్చారనుకుందాం కాసేపు. అయితే ఏంటంటే ది సేమ్ టైం ఆదాయం పెంచే మార్గం కోసం ఆయన దారులు ఎతకలా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అందిన కాడికల్లా అప్పులు తెచ్చారు, ఆస్తులు తాకట్టు పెట్టిల్లా మరీ తెచ్చారు. ఆ మధ్య వచ్చి బయట కూడా పడినాయి కొన్ని. తాలూకా ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు బిల్డింగ్లు కూడా తనఖా పెట్టేసి వాటి మీద కూడా అప్పులు తెచ్చారు. అలాగే లిక్కర్ బాండ్ల మీద తెచ్చి అప్పులు తెచ్చారు. రకరకాలుగా చేతికి అందినంత అప్పులు తెచ్చి ఆయన సంక్షేమ పథకాల్ని సక్సెస్ఫుల్ గా నడిపారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆదాయం పెంచడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కేంద్రం నుంచి ఎటువంటి సహాయం రాబట్టాలి, అట్లాగే ఇక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇండస్ట్రియలైజేషన్ అనే దాని మీద ఆయన దృష్టి పెట్టాల. పోనీ కేంద్రం వాటాగా ఇచ్చేది కానీ ఏదన్నా రిక్వెస్ట్ చేసుకో బతిమలాడు బామాలు ఎలా తెచ్చుకునే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే కేంద్రం మనం పన్నుల రూపంగా జిఎస్టీ వాటాల్లో కొంత మెరుగ్గా తెచ్చుకోవటం కానీ ఇవి కూడా ప్రయత్నం జరగల. ఫలితంగా ఏంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అధికారంలో రావడం కోసం వీళ్ళు సంక్షేమ పథకాలు ప్రకటించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి వాటిని చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే పరిస్థితి లేక కేవలం ఇప్పుడు 4 పథకాలు మాత్రమే సూపర్ 6 లో అమలుకు నోచుకున్నాయి. ఆ 4 కూడా చాలా వరకు ప్రక్షాళన చేసి ఫిల్టర్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఓవరాల్ గా ఏంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో రెండు ప్రభుత్వాలు ఇదే జరిగింది. ఇప్పుడు ఇవాళ 2 సంవత్సరాలు దాదాపు కావస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఆదాయం పెంచే అవకాశం ఉన్న ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆదాయం పెంచే ఎస్టాబ్లిష్మెంట్ పరిశ్రమలు వచ్చినాయా? లేదు, రాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అలాగే ఉంది. అప్పుల కుప్పగా అప్పులు ఏటికి పెరుగుతా ఉంది. గణాంకాలు అయితే చాలా గణాంకాలు ఉన్నా కానీ నేను గణాంకాల జోలికి పోదలుచుకోలేదు. స్థూలంగా ఏంటంటే అప్పులు దాదాపు 20%, 19.9% అప్పులు ఏటగా పెరుగుతూ వస్తుంది. వీటిని ఎలా తీర్చే మార్గం ఏంటి? పోనీ ఇప్పుడు అక్కడ డబుల్ ఇంజిన్ సర్కారుగా కేంద్రంలో ఉన్న మోడీ గారు రాష్ట్రానికి ఏదైనా ఇస్తున్నారా, సపరేట్ గ్రాంట్ ఇస్తున్నారా అంటే ఏమీ లేదు. ఇప్పుడు సారు కోటేశ్వరరావు గారు చెప్పారు పెద్దలు, ఏంటి బియ్యం పథకానికి కేంద్రం మొండి చేయి చూపిస్తుంది, రాష్ట్రం మీద భారం పడింది అనేది ఒకటి. అయితే ఏంటంటే నేను రైస్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు దాని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మీద రూపాయి కూడా బియ్యం పథకం మీద భారం పడదు. కారణం ఏంటంటే ఈ మొత్తం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 5 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేది 2028 వరకు పొడిగించిన మాట వాస్తవమైనప్పటికీ కూడా ఆ 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఏదైతే పీడిఎస్ సిస్టమ్ లో ప్రొక్యూర్ చేసే ప్యాడీ ఏదైతే ఉందో రైతుల దగ్గర నుంచి కొన్న ప్యాడీని దాని ద్వారా వచ్చిన రైస్ లోనే ఇస్తున్నారు. అది మళ్ళీ దానికి కావాల్సిన అకౌంటబిలిటీ అంతా కేంద్రానిదే, రాష్ట్రం మీద భారం పడదు. రాష్ట్రం మీద పడే భారం 500 కోట్లు 600 కోట్లు మాత్రమే. అది ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రవేశపెట్టారు రైస్ లో.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో 25% నూకలతోటి, అట్లాగే ఏదో రఫ్ రైస్, రా రైస్, తినడానికి యోగ్యత లేని బియ్యం కేంద్రం నుంచి FCA నుంచి వస్తుంటే దాన్ని అవి తినలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో 15% నూకలు, 25% బ్రోకెన్స్ బదులు 15% నూకలతోనే ఇస్తాము, మంచి బియ్యం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ స్కీమ్ అమలు చేశారు. ఆ 10% బ్రోకెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా షార్టెక్స్డ్ బియ్యంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏదైతే అది రాష్ట్రం భరిస్తుంది. అది ఒక 600-700 కోట్లు, 1000 కోట్ల లోపే ఉంటుందండి. అంతకు తప్పించి మిగతా అంతా కూడా వీళ్ళు బిల్లులు పెడతారు. ప్యాడీ ఎంత కొన్నారు ఏంటి అనేది, కేంద్రం మిల్లింగ్ ఛార్జెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, గోడౌన్ మరి మెయింటెనెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్రమే ఇస్తుంది, రీఎంబర్స్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళు బిల్లులు పెడితే వాళ్ళు రీఎంబర్స్ చేస్తారు తప్ప రాష్ట్రం మీద భారం పడదండి. అట్లాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, అది ఖచ్చితంగా అది భారమే. ఏదంటే అది పనికి ఆహార పథకం. పనికి ఆహార పథకాన్ని కేంద్రం పేరు మార్చింది, మహాత్మా గాంధీ పేరు ఎత్తేసింది. మోడీ గారు బ్రహ్మాండంగా గాంధీ గారి మీద ఉన్న పగని ఈ రకంగా తీర్చుకున్నారు. పేరు మార్చేసి జీరామ్జీ, వికసిత భారత్ జీరామ్జీ అని పేరు పెట్టి ఊదర కొడుతున్నారు. ప్రతి టీవీలో, దేశవ్యాప్తంగా ఏ టీవీలో చూసినా అదే అడ్వర్టైజ్మెంట్స్. పేదవాడికి ఉపాధి కల్పించే, గ్రామాల్లో ఉపాధి కల్పించే వాడు కడుపు నిండే స్కీమ్ కోసం అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నాం దాని మీద. గాంధీ గారి పేరు ఎందుకు తీసేశారు? ఆ స్కీమ్ స్వరూపం మార్చారు. ఇందాక వారు చెప్పినట్టుగా, కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా 90% నిధులు కేంద్రం ఇచ్చేది. పాత స్కీములు, పాత ఏదైతే